వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల చుడవని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకప్పుడు మనకు ఈవినింగ్ స్నాక్స్ అంటే మెయిన్గా ఈ అటుకుల చుడవనే చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్లు అట్లా వచ్చాయి, కానీ ఒకప్పుడు మొత్తం ఈ అటుకుల చుడవనే ఈవినింగ్ స్నాక్స్గా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీనే ఎక్కువగా చేసి పెడుతూ ఉండేవాళ్ళండి. రెగ్యులర్గా చేసే అటుకుల చుడవనే కానీ కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నానండి. సో ఇక లేట్ ఎందుకు, ఈ అటుకుల చుడవని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ కడాయిలో వేసుకొని కరివేపాకు మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కరివేపాకే అండి. ఈ పోహాలో ఇలా కరివేపాకును పౌడర్ చేసి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈ కరివేపాకులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఇలా కరివేపాకు కూరలలో కానీ ఇలా స్నాక్స్లలో కానీ వేసుకోవటం వల్ల మన కంటికి, హెయిర్కి కూడా చాలా మంచిదండి. చూడండి, కరివేపాకు కాస్త వేగింది కదా, ఇంకా తడిగానే ఉందండి. మొత్తం డ్రై అయిపోయేటట్టు పూర్తిగా వేయించుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో తడి ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కరివేపాకును ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇలా గిన్నెలోకి వేసేసుకున్న కరివేపాకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన కరివేపాకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఫైన్ పౌడర్లా రావట్లేదు అనుకుంటే ఒకసారి పౌడర్ చేసుకొని జల్లించుకుంటే మనకు ఫైన్ పౌడర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలండి. అందులోనే ఒక గుప్పెడు పల్లీని కూడా వేసుకొని ఈ పల్లీలను కూడా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలను, అలాగే పచ్చి కొబ్బరి అయినా సరే అండి, ఎండు కొబ్బరి అయినా సరే ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వాటిని కూడా పల్లీలు వేగుతున్నప్పుడు యాడ్ చేసుకోండి. ఇందులో ఈ కొబ్బరి టేస్ట్ కానీ వెల్లుల్లి టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి అంతా కలుపుకొని మరి కాస్త వీటిని వేగనిద్దామండి. చూడండి, మనకు పల్లీలు కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. ఈ పుట్నాల పప్పుని పల్లీలు వేగిన తర్వాతే వేసుకోండి, ఎందుకంటే ఈ పుట్నాల పప్పు అనేది మనకు చాలా త్వరగా వేగిపోతుందండి. అందుకని పల్లీ వేగిన తర్వాత ఈ పుట్నాల పప్పును వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకాస్త వేగనివ్వండి. ఇందులో పల్లీలు, పుట్నాల పప్పే కాకుండా మీరు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, సాబుదానా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అయినా టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకు పల్లీలు, పుట్నాల పప్పు పూర్తిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసి వీటిని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, కొబ్బరి, పల్లి, పుట్నాల పప్పు, వెల్లుల్లి అంతా మాడకుండా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో బాగా కలిసిపెట్టేటట్టు అంతా మంచిగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ మనకు వేగాల్సిన అవసరం లేదండి. కాస్త కలుపుకున్న తర్వాత ఇందులో పోహాని యాడ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పేపర్ అటుకులను తీసుకున్నానండి. మీరు కావాలంటే దొడ్డు అటుకులను కూడా తీసుకోవచ్చండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు అటుకులకు బాగా కోట్ అయ్యేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా పోపుని, అటుకులు బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ అటుకులకు బాగా పట్టేటట్టు మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అటుకులు వేశాక ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉప్పు, కారం అటుకులకు బాగా పట్టేటట్టు కలిపేసుకున్నాం కదండి. చివరిగా 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ అటుకుల చుడవ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేకాదండి, ఇలా ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు 1 మంత్ వరకైనా దీని టేస్ట్ మారకుండా అలాగే క్రిస్పీగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, ఈ అటుకుల చుడవని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే అటుకుల చుడవ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుందండి.
పిల్లలకి ఇలా వారానికి ఒక్కసారైనా కానీ 15 డేస్కి ఒకసారైనా కానీ ఇలా ఈ చుడవాని ట్రై చేసి టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈజీగా తీసి ఇవ్వడానికి ఉంటుందండి. అంతేకాదండి, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు టైంపాస్గా తినడానికైనా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయిన డిఫరెంట్ అయిన అటుకుల రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.